హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మార్నింగ్ టైంలో చెరువు నుండి ఒక మంచి చేపను తీసుకొచ్చాను. ఇది రౌ చేప. ఈ చేపతోటి ఇవాళ చేపల పులుసు చేయబోతున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. వీడియోను చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేపను మంచిగా క్లీన్ చేసుకోవాలి. పైన ఉన్న పులుసు మొత్తం తీసుకుంటాను. ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి. నీరు కాదు, నీరు ఉండదు. ఈ చెరువు నుంచి తెచ్చుకున్న చేపలు మంచిగా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇట్లా మొత్తం పులుసు మొత్తం గీకేసుకోవాలి. ఎంత నీట్గా వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. నీట్గా వేయకపోతే కర్రీ అంత స్మెల్ వస్తుంది. ఇదంతా క్లీన్ చేసుకొని తర్వాత ఇవి కట్ చేద్దాం. మళ్ళీ పక్కన పెట్టేసుకున్నాక ఇవి కట్ చేయాలి. చేపల కర్రీ టేస్ట్ బాగుంటుంది కానీ ఆ టేస్ట్ రావాలంటే ఇంత పని ఉంటుంది. ఇంట్లో ఇదే కత్తి ఉంది. ఈ కత్తితోటి ఇవి కట్ చేస్తున్నా. ఈ చిన్నప్పుడు పెద్దవాళ్ళు చేసేటప్పుడు చూస్తుండే, కొంచెం ఐడియా ఉంది, అందుకే చేస్తున్నా. అంత పర్ఫెక్ట్ అయితే కాదు. కర్రీ చేయడము కష్టం, కర్రీ వండడం ఈజీ. కర్రీ ఏముంది, మామూలు సింపులే కదా. వాస్తవం. బాగా జారుతుంది. తోకలు కట్ చేస్తున్నా ఇప్పుడు పీసెస్గా. అమ్మో, ఫ్రెష్ చేప కాబట్టి చూసిన బ్లడ్ ఎట్లా వెళ్తుందా. ఓకే, ఇంతే. దీని తర్వాత పీసెస్ కట్ చేసుకోవాలి. అవసరం ఫ్రై కోసం ఈ విధంగా కట్ చేసుకుంటాను. ఫిష్ అయితే కటింగ్ అయిపోయింది. ఇందులో కొన్ని ఫ్రైకి, కొన్ని చేపల పులుసుకి. మేమైతే ఉప్పు వేసుకొని క్లీన్ చేస్తాము. ఇట్లా ఉప్పు వేసుకోవాలి. ఇట్లా క్లీన్ చేసుకొని మనమే వండుకొని తింటే ఏం మసాలా లేకపోయినా టేస్టే వేరుంటుంది. ఎందుకంటే మనం కష్టపడ్డాం కాబట్టి తినగానే రుచి టేస్ట్ అగ్గిపోతుంది. ఈ పైన జలుగురు పోవాలి కాబట్టి ఈ సాల్ట్ను దీనికి వేసి ఇట్లా రాకుతూ ఉన్న జలుగురు అంతా పోతుంది ఒక్కొక్క పీస్ తోటి. ఎంత మంచిగా క్లీన్ చేసుకుంటే ఫిష్ అంతా నీట్గా అయిపోతుంది. మీరు కూడా ఎవరైనా ఇట్లా చేపలు క్లీనింగ్ చేసుకుంటారనే వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లేదు మేము షాప్లోనే కట్ చేసుకొని తింటామంటే కూడా వాళ్ళు కూడా కామెంట్ పెట్టచ్చు. చూడండి జలుగురు ఎంత, దీనిపైన ఉన్న జలుగురే. ఈ జలుగురంతా పోతే కర్రీ టేస్ట్ మంచిగా ఉంటుంది. లేకపోతే కర్రీ టేస్ట్ ఉండదు, అంత స్మెల్ ఉంటుంది, నీరు ఉంటుంది. ముక్కలు అంత జలుగు ఉంటాయి, ఉప్పు కారం సరిగా పట్టుకోదు.
ఓకే బాగా సరే. ఫిష్ అయితే కటింగ్ మొత్తం అయిపోయింది. చూడండి ఫిష్ ముక్కలు ఎంత సూపర్ అయిపోయినాయో. 2 సార్లు ఉప్పేసి కడిగేసిన, నీట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కర్రీ వండాలి. ఈ ముక్కలతోటి చేపల పులుసు పెడదాము. ఈ ముక్కలను ఫ్రై కోసం తీసాము. పిల్లలు ఫ్రైని ఇష్టపడతారు కాబట్టి పిల్లల కోసమని ఈ పీసెస్ పక్కన పెట్టేసిన. ముందుగా పులుసు కోసం చింతపండు నానబెట్టుకుంటాను. వాటర్ వేసుకొని పక్కన వేసుకుంటే నానుతుంది. పులుసు కోసం ఈ 3 ఉల్లిగడ్డలు అయితే కాల్చుకొని వేసుకుందాం. చేపల కూరలో ఉల్లిగడ్డ కాల్చుకొని వేసుకుంటే బాగుంటుంది. మామూలుగా కట్టెల పొయ్యి పెట్టుకొని వంట చేసుకుంటే కట్టెల పొయ్యి మీదనే కాల్చుకొని వేసుకునే వాళ్ళు. ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇదే కట్టెల పొయ్యి అనుకొని చెప్తాను. యాక్చువల్గా ఇవాళ చేపల కూర అనడానికి ఒక రీజన్ ఏంటంటే చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది కదా, అందుకనే చికెన్కి బదులు ఫిష్ తీసుకొచ్చాను. మీరు కూడా కొన్ని రోజుల వరకు చికెన్కి దూరంగా ఉండండి. ఈ ఉల్లిగడ్డలు కాలే లోపల ఈ మెంతులను కూడా ఫ్రై చేసుకోవాలి. మెంతులు మరియు జీలకర్ర. ఈ మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, కర్రీ చేదైపోతుంది. మెంతులను దంచుకోవాలి. మెంతులను అయితే ఇట్లా పౌడర్ లెక్కలు మంచిగా దంచుకోవాలి. ఈ గ్రైండ్ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, అందుకే ఇట్లా దంచుకుంటాను. ఇవి కొన్నే కదా మెంతులు, గ్రైండ్ వేసుకుంటే మొత్తం గ్రైండ్ అడుగుకి వెళ్ళిపోతాయి. ఇవి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే ఈ కాల్చుకున్న ఉల్లిగడ్డలు కూడా దంచుకుందాం. ఈ పైన కొంచెం ఇదంతా మాడిపోయిందంతా తీసేద్దాం. ఇట్లా క్లీన్ చేసుకున్నాక దంచుకోవాలి. ఇది దంచుకున్నప్పుడు మెల్లగా దంచాలి, లేదంటే బయట పడతాయి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకుంటాను. ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ కర్రీకి ఎంత సరిపడా అంత వేసుకోవాలి, ఎక్కువగా ఆయిల్ వాడద్దు. మేమైతే ఆయిల్ తక్కువనే వేస్తాము. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది, ఆయిల్ తక్కువ ఉంటే కొన్ని టేస్ట్ ఉండదు, కానీ అలవాటు చేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసుకోవాలి. చూడండి ఆయిల్ కొద్దిగానే వేసిన. ఆల్మోస్ట్ మా వీడియోలల్లో ఆయిల్ కానీ మసాలాలు కానీ ఎక్కువ ఏం వాడము. గరం మసాలా, జస్ట్ గరం మసాలా, ఆకు అలాంటివి వేస్తాము. ఎక్కువ లవంగాలు, ఇలాచీలు అలాంటివి కూడా ఎక్కువగా వాడము. ఆకు వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిపోయింది. కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయ, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మెంతి ఆకేస్తుంది. ఒకసారి ఇవన్నీ మంచిగా ఆయిల్లో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నిటిని బాగా మాడనివ్వద్దు, దూరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు, మంచిగా కలుపుకోవాలి. అన్నింటికి ఆయిల్ మంచిగా పట్టేలాగా ఒకసారి మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా అల్లాన్ని కూడా వేసుకుంటాను. ఈ అల్లం వేసుకున్నాక ఈ అల్లం పేస్ట్ని కూడా ఈ గ్రేవీకి మొత్తం పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసుకుంటాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా ఆయిల్లో మంచిగా గోలనివ్వాలి. నానబెట్టుకున్న చింతపండును రసం తయారు చేసి పక్కన పెట్టుకుందాం. చింతపండు రసం ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది. ఆ ముక్కలు ఎన్నుందో దానికి బట్టి కర్రీని బట్టి సరిపడా పోసుకోవాలి అంతే.
అయిపోయింది. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకున్నా. చేప ముక్కలు వేసుకుంటాను. ముక్కలు మొత్తం వేసుకున్నా. వీటిని ఎక్కువ కలపకూడదు, కలిపితే ముక్కలన్నీ నుజ్జు నుజ్జు అయిపోతాయి. ఆ గ్రేవీ మొత్తం చేప ముక్కలకు పట్టుకునేలాగా మెల్లగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలిపితే ముక్క అంతా నుజ్జు నుజ్జు అయిపోయి విరిగిపోతుంది. చూసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ అంతా ముక్కలకు మంచిగా పట్టేసుకోవాలి. ఆ గ్రేవీ చేప ముక్కలకు పట్టేసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుంటాను. ఇందులో కారం వేసుకోవాలి. కారం నేను కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నా, ఎందుకంటే కారం ఎక్కువ వేయకపోతే నీసు వస్తుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు నా ఛానల్లో చేపల పులుసు వీడియో పెట్టాను. కాకపోతే అప్పుడు సూపు పెట్టిన తర్వాత అందులో ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ముక్కల్నే ముందు వేసుకుంటున్నాము, తర్వాత సూప్ పోసుకుంటా. ఈ కారం ముక్కలకు మొత్తం అంటేలాగా మెల్లగా కలుపుకోవాలి, ఎక్కువగా కలపకూడదు. ఇలా చేసుకుంటే కూడా బాగా కలుస్తుంది. ఇందులో రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా పోసుకుంటాను. పులుపు మీరు ఎలా తింటారో దాన్ని చూసుకొని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఎప్పటికీ గంటెతోటి చేస్తే ముక్కంతా విరిగిపోతుంది కాబట్టి జస్ట్ ఇలా చేస్తున్నా. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని ఆ సూపులో ఉడకనివ్వాలి. సూపు ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో ధనియాల పొడిని వేసుకుంటున్నా. ఇది జీలకర్ర మెంతి స్టార్టింగ్లో కలిపి దంచాము కదా, ఆ పౌడర్ ఇది. తర్వాత ఇందులో కొద్దిగా ఫిష్ కర్రీ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాం. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఆకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఓకే, కర్రీ అయితే అయిపోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చూడండి, గ్రేవీ కూడా మంచిగా చిక్కగా వచ్చింది. పీసెస్ కూడా మంచిగా ఉడికినాయి. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇది వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఆహా ఓకే సూపర్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలో వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దాము. సూప్ కూడా చిక్కగా వచ్చింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నాము. సూప్ అయితే బాగుంది. ఉప్పు కారము పులుపు అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయాయి. ముక్క ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాము. ముక్క కూడా బాగా ఉడికింది. ముక్క కూడా సూపర్గా ఉంది. నేను వండినా అని కాదు కానీ ఉప్పు కారము పులుపు అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే పూర్తి వరకు చూసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.